హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరి ఫేవరెట్ అయిన మ్యాగీ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను, అది కూడా నా స్టైల్లో. ఇలాంటి ఒక పెద్ద మ్యాగీ ప్యాకెట్ తీసుకోండి. అలాగే ఒక ఎర్రగడ్డ చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఒక పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసి జీలకర్ర బాగా చిట్లనివ్వండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఎర్రగడ్డలు కూడా వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. ఎర్రగడ్డలు అన్నీ మెత్తగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఎర్రగడ్డలన్నీ మెత్తగా మగ్గించుకోండి. ఇప్పుడు మనం ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకొని దాన్ని బాగా కట్ చేసి, ఇది 8 ప్యాక్ మ్యాగీ కాబట్టి మనం 2 పీసెస్ తీసుకొని ఆ 2 స్లైసెస్కి ఇప్పుడు మనం చేస్తున్నాం. 2 స్లైసెస్ ఆఫ్ మ్యాగీ తీసుకోండి. 2 మసాలా పౌడర్ ప్యాకెట్స్ కూడా. ఎర్రగడ్డలన్నీ ఇలా మెత్తగా అయ్యాయి, చూస్తున్నారుగా. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకోండి. ఒక 1 లీటర్ వరకు పడుతుంది. వాటర్ అన్నీ పోసాక స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా బాయిల్ అవ్వనివ్వండి. ఇలాగ బాయిలింగ్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం తీసుకున్న మ్యాగీ కూడా తీసుకొని కట్ చేసుకొని కొద్దిగా అందులో వేసుకోండి. దాన్ని ఒక 4 పీసెస్గా కట్ చేసి వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాగీ అంతా మెత్తగా అయ్యేంత వరకు బాగా స్పూన్తో కలుపుతూ మిక్స్ చేయండి. ఒక 4 to 5 మినిట్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు స్పూన్తో కలపండి. మెత్తగా అయితే అంతా మిక్స్ అయిపోతుంది. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఈ స్టేజ్లో మసాలా పౌడర్ అంతా వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయండి. మసాలా పౌడర్ అంతా మ్యాగీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్ తీసుకొని ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేయండి. మసాలా అంతా బాగా పట్టాలి మ్యాగీ నూడిల్స్కి. చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా దాంట్లోకి వేసుకొని మొత్తం అంతా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.